ఎగ్జామ్స్ వచ్చినప్పటి నుంచి నాకు ఒకటే భయం ఉండేది. నేను బైపీసీ తీసుకున్నాను, ఏంటి ప్రభా ఎలా చదివేది అని చెప్పి తీసుకున్నాను. అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. కానీ నాకు ఎక్కడో కానీ కొంచెం భయంగా ఉండేది. ఎందుకు తీసుకున్నానని నాకు అనిపించినప్పుడు దేవుడు వాక్యంతో నన్ను గట్టిగా పట్టుకొని ఏం కాదు మనం చదువు అని చెప్పి నా తల్లి ద్వారా మాట్లాడారు. అలాగే నా ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎంతగానో భయపడ్డా. నేను రాయగలను అసలు ఎగ్జామ్స్ నాకు రాని తీసుకొని నేను రాయగలను అనుకుని ఎంతగానో భయపడి దేవునికి ప్రార్థన చేసుకున్నాను. తండ్రి నీ చిత్తమైతే పాస్ చేయ ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. నా తల్లి 3 దినములు ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత ఇలాగే ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడింది. ఆ మధ్యలోనే మా పెద్దమ్మ గారు చనిపోయారు. అలాగే బాటనీ ఎగ్జామ్ వరకు బాగానే రాసుకుంటూ వచ్చాను. జువాలజీ ఫిజిక్స్ దగ్గర నాకు కొంచెం భయంగా ఉంది. ఏంటి ప్రభు నేను ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా నేను ఎగ్జామ్ రాసాను ప్రభు, దేవా నాకు కార్యాన్ని చేయవా అని చెప్పి నేను 3 దినములు ప్రార్థనలో ఉంది. ఉదయం కూడా నా రిజల్ట్ వచ్చేంత వరకు ప్రార్థనలోనే ఉంది. నాకు ఇక్కడ గవర్నమెంట్కి మెసేజ్ పంపిస్తే వాళ్ళు నాకు లింక్ పంపిస్తే ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అవ్వకపోతే ఇంకా అన్నికి పంపించాను. మళ్ళీ పంపించినప్పుడు పీడిఎఫ్ పంపించి మమ్మీకి చూపించాను. నేను ఇంకా మార్క్స్ ఏం చూసుకోకుండా మమ్మీకి ఇచ్చాను. మమ్మీ అడిగింది, అమ్మ పి అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటంటే, అమ్మ పి అంటే పాస్ అమ్మ, ఎఫ్ అంటే ఫెయిల్ అంటే, తల్లి నీ ప్రార్థన దేవుడు ఆలోచించాడు, నువ్వన్నీ పాస్ అయ్యావమ్మా, దేవుడు నీ పట్ల గొప్ప కార్యాన్ని చేశాడని చెప్పిందండి. ఇదే నా చిన్న సాక్ష్యం దేవుడి గురించి.